నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ప్రస్తుతం మనతో నటికుమార్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో సార్. సార్, మనకు తెలుసు జానీ మాస్టర్ది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందనేది. అంటే ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఈరోజు బయటకు వచ్చి చెప్పాడు, నేను నిరూపించుకుంటాను, నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటానని చెప్పారు. ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు లాస్ట్ 2-3 డేస్లో పరారీలో ఉన్నారు? ఆయన పరారులు ఉన్నారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన పరారులు ఉన్నారని పోలీసులు చెప్పారు, ఎవరో చెప్పలేదు కదా. ఆయన కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పార్టీ 1 నోటీస్, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చారు. ఆయన గోవాలో ఉన్నాడు, గోవాలో సిట్టింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఏదైనా అసలు ఈ కేసు నా మీద ఎందుకు వచ్చింది, లేకపోతే ఏంటి, అది తప్ప కరెక్టా అనేది దాంట్లో చేసుకోవచ్చు. పోలీసులకు అక్కడ ఏదో తప్పించుకొని తిరిగేటట్టు ఏం లేదు కదా. అంటే పోలీసుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నిన్నటి వరకు ముంబైలో ఉన్నారన్నారు, మళ్ళీ బెంగళూరులో ఉన్నారన్నారు, మళ్ళీ నిన్న గోవాలో అరెస్ట్ చేశారు. ఒక మాటమ్మా, అవన్నిటి కోసం మనం మాట్లాడుకోవడం వేస్ట్. అరెస్ట్ అయ్యాడు, రిమాండ్కి వచ్చాడు, ఆయన నిరూపించుకుంటానన్నాడు. చట్టం తన పని తను చేసిపోతుంది. పోలీస్ ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన0 ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయనకి పోక్స్ చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. కేసెస్ డిఫరెంట్ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరిగింది. 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. కోర్టు వారు రేపటి నుంచి కస్టడీ పిటిషన్, కస్టడీకి ఇస్తారా బెయిల్ ఇస్తారని కోర్టు వారి నిర్ణయం. కనుక ఈజ్ లీగల్. పోలీసులకు మనం అడ్డు చెప్పకూడదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ దాంట్లో మనం దూరకూడదు. ఇక్కడ మనం ప్రాథమికంగా మనం పూర్తిగా ఆలోచిస్తున్నారు, మన ఇండస్ట్రీని కాపాడుకోవడం ఎలా. ఇండస్ట్రీ నుంచి ఇలాగ మన జోట్లగా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగింది, 10 సంవత్సరాల క్రితం జరిగింది, 20 సంవత్సరాల క్రితం జరిగింది, ప్రతి ఒక్కరూ హీరో మీదో, హీరోయిన్ మీదో, డైరెక్టర్ మీదో, ఎవరి మీద ఒకరి మీద కంప్లైంట్లు పెట్టి ఇలాగ అందరూ కూడా మొత్తం ప్రాథమిక విచారణ ప్రకారం 0 ఎఫ్ఐఆర్లు అయ్యి లోనకి వెళ్ళిపోతే వాళ్ళ కెరియర్ ఏమవుద్ది, వాళ్ళ ఇండస్ట్రీ ఏమవుద్ది అనేది ఒక్కసారి. ఆ అమ్మాయి నిజంగా అన్యాయం జరిగితే వితిన్ కాజ్ ఆఫ్ యాక్షన్ 1 అవర్, ఓకే, బిఫోర్ ఆ 1 అవర్లో మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు మైనర్గా ఉన్నప్పుడు మీ తల్లిగారు మీతోనే ఉన్నారు, మీ తల్లిగారు మీతో లేకుండా మైనర్గా మీరు ఎలా రాగలిగారు బయటికి? ఎలా మీరు ప్రోత్సహించారు? మైనర్గా తప్పు చేస్తే తల్లి మీద కేసు పెట్టాలి, తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మీరు ఆ రోజు మీరు అక్కడ ఆ రోజు మెచ్యూరిటీ లేదు. కాకపోతే ఏంటంటే మైనర్గా మెచ్యూరిటీ లేకపోవచ్చు, కానీ మైండ్ ఈజ్ మెచ్యూరిటీ. ఎందుకంటే బిఫోర్ 14 years నుంచే ఆ అమ్మాయి D11 D12లో చేసుకుంటూ వస్తుంది. మైండ్ ఈజ్ మెచ్యూరిటీతో ఆ అమ్మాయి ఎలాగైనా జానీ మాస్టర్ గారి దృష్టిలో పడాలి, ఎలాగైనా ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక పర్ఫార్మెన్స్తో నెంబర్ 1 ప్లేస్కి రావాలి అనుకుని వస్తుంది. ఆ అమ్మాయి వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మొత్తం టోటల్ సోషల్ మీడియా కానీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా జానీ మాస్టర్ నన్ను ఇలా చేశాడని కానీ, జానీ మాస్టర్ దగ్గర ఇలా ఉందని కానీ, మేకింగ్ వీడియోస్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి షూటింగ్ కొన్ని 100 షూటింగ్లు చేసింది ఆ అమ్మాయి, ఎవరు జానీ మాస్టర్తో కలిసి చేస్తున్నప్పుడు మేకింగ్ వీడియోస్లో ఎక్కడా కూడా ఇలాగ అన్యాయం పడుతుంది, ఇబ్బంది పడుతున్నాను, నన్ను బలవంతంగా చేయిస్తున్నాడు, బలవంతంగా ఇంత పేరు తీసుకొచ్చాడు, నాకు బలవంతంగా షారుఖ్ ఖాన్తో డ్యాన్స్ చేయిస్తున్నాడు, బలవంతంగా నాకు డ్యాన్స్ అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చాడు అనేది ఎక్కడ నాకు కనబడట్లే. ఎందుకంటే ఆమె దాంట్లో ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ డ్యాన్స్ అసిస్టెంట్గా ఆమెకు మంచి పేరు వచ్చింది. మొత్తం ఇండియాలోనే డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గారు అసిస్టెంట్గా మంచి నేమ్ వచ్చింది. ఆ వచ్చేటప్పుడు ఎక్కడ ఆమె బిఫోర్ 1 month బ్యాక్ ఆల్రెడీ ఆ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాక, ఆ కార్డు తీసుకున్న తర్వాత ఆమె ఇండివిజువాలిటీ వెళ్ళిపోదామని ఆమె అనుకోవచ్చు, ఆమె ఇండివిజువల్గా నేను చేసుకున్న జానీ మాస్టర్తో నాకు వద్దు అనుకోవచ్చు. జానీ మాస్టర్ నేను పెంచిన మొక్క కదా, నేను నా తెలిసి ఎలాగెళ్తుందని చెప్పేసి అనుకో. అంటే బిఫోర్ రిలేషన్షిప్ ఇద్దరు కలిసి ఉన్నారు, బిఫోర్ రిలేషన్షిప్ ఇద్దరు సరదాగా ఉన్నారు, బిఫోర్ రిలేషన్షిప్ ఇద్దరు ఇష్టంగానే అసిస్టెంట్గా డ్యాన్స్ మాస్టర్గా చేశారు. కనుక ఎక్కడో విభేదాలు వచ్చి బయటకు వచ్చి నన్ను 2019 నుంచి వేధిస్తున్నాడు, 2019 నుంచి ఈ పోక్స్ చట్టం ఎందుకు ఏం చెప్తుందంటే, మీరు ఆ రోజు అమ్మాయికి ఒకవేళ మైనర్ కాబట్టి మీరు ఒకవేళ తెలిసి చేసినా, ఇష్టపడి చేసినా, ఇష్టం లేకుండా చేసినా ఆ అమ్మాయి మరి రేపు కిందే వస్తుంది. చేసేవాడి నుంచి, ప్రోత్సహించే వాడి నుంచి, రూమ్ ఇచ్చిన వాడి నుంచి, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రోత్సహించే వాడి నుంచి కేసులు పెట్టాలి అనేది క్లియర్ కట్గా చట్టం చెప్తుంది. అక్కడి నుంచి మనం ఎన్నోసార్లు అత్యాచారాలు చేశారు, ఎన్నో బలవంతపు చేశారు అనేటప్పుడు, ఆ బలవంతపు అత్యాచారాలు చేశారు అనేటప్పుడు 5 సంవత్సరాల నుంచి మన సోషల్ మీడియాలో కానీ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎందుకు ఆ సోషల్ మీడియాలో కానీ మనం ఎక్కడ చెప్పలేదు. మనం మెచ్యూరిటీ అని అన్నారు. మీకు 18వ సంవత్సరం మేజర్ అయ్యారు, 18వ సంవత్సరం మేజర్ అయితే మీ తల్లికి ఆల్రెడీ చెప్పుంటారు కదా, మీ తల్లిగారికి చెప్పుంటారు కదా. ఎన్నోసార్లు అత్యాచారం జరుగుతున్నప్పుడు మీరు ఆల్రెడీ మీ ఆడపిల్లగా తల్లికే మీరు ఇన్ఫామ్ చేస్తుంటారు కదా.
తల్లి మీకు ప్రోత్సహించిందా? తల్లి మీకు అబ్జెక్షన్ చేసేటప్పుడు తల్లి మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు ఆ రోజు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు, ఆ రోజు ఇదే ఛాంబర్ ఉంది, ఇదే భరద్వాజ్ గారు, ఇదే మరి సంజయ్ పీడబ్ల్యూ సంజయ్ గారు అందరూ ఉన్నారు కదా, మరి ఆ రోజు ఇదే సుకుమార్ గారు ఉన్నారు కదా, మరి ఇంతమంది ఉంటప్పుడు మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు డ్యాన్స్ మాస్టర్ మొత్తం నేర్చుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్గా డ్యాన్స్ మాస్టర్ కార్డు తీసుకొని ఇండివిజువల్గా బతకాలనుకున్నప్పుడు మీరు ఈరోజు అన్నీ జరిగాయని చెప్పి మీరు అన్నీ మొత్తం నిజాలన్నీ ఆయనకి చెప్పడం, సుకుమార్ గారు వచ్చి ఇమ్మీడియట్లీ ఆ కంప్లైంట్ ఇవ్వడం, అది కంప్లైంట్ ఇమ్మని చెప్పడం, ఆ కంప్లైంట్ ఇచ్చి భరద్వాజ్ గారు ఇమ్మీడియట్లీ ఆ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇమ్మడం, కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత అక్కడ దాకా కరెక్ట్గా బాగానే ఉంది. అక్కడి నుంచి ఛాంబర్ వారు ఒక కమిటీ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేసి అమ్మాయిది కరెక్టు, అబ్బాయిది తప్పు, అబ్బాయిది ఆల్రెడీ తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం కార్డులు అని చెప్పడం ఎంత దాకా కరెక్టు? ఇద్దరు కూడా విక్టిమ్గా యాక్సెప్టెడ్. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాం, పోలీస్ స్టేషన్కు కోర్టు నిర్ధారణ చేయాలి, చేసేదాకా ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక కార్డే సస్పెండ్ చేసామంటే కుట్రకోణం దాగి ఉంది. ఆ అమ్మాయి ఆల్రెడీ మాస్టర్ అసిస్టెంట్గా మొత్తం బెస్ట్ పర్ఫార్మెన్స్గా అన్ని కంపెనీలు తీసుకుంటుంది కాబట్టి ఆ కంపెనీలు అన్నిటిని కూడా ఆ అమ్మాయి మాస్టర్ని కావాలని దెబ్బ కొట్టి మాస్టర్ని బదనాం చేసి ఆ కంపెనీలన్నింటిలో ఆమె తీసుకోవడానికి ఈ కొంతమంది కుట్రకోణంలో ఇస్తున్నారేమో. అందుకే ఈ అమ్మాయి వెనకుండి డానీ మాస్టర్ గారు దెబ్బ కొట్టడానికి, అమ్మాయిని ఎదుగుదలకి, ఆయన కంపెనీలన్నీ అమ్మాయికి ఇవ్వడానికి ఏదో కొంతమంది కుట్ర జరుగుతుందనేది ఈ కుట్రకాలంలో అర్థమవుతుంది. దాంట్లో భరద్వాజ్ గారు ఇది ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఒకప్పుడు, ఆయన చాలా కార్మిక నాయకుడు, మేధావి. అలాంటప్పుడు ఆయన ఇద్దరిని ఆపుతాడా? ఒక్కరిని మోసం చేసి ఏది నిజ నిర్ధారణ తెలియకుండానే, అసలు ఆయన తప్పు చేశాడో లేదో పోలీసులు కానీ కోర్టు కానీ చెప్పకుండానే మీరు ఆయన కార్డు సస్పెండ్ చేసి ఆ అమ్మాయి కార్డు యాక్టివ్ చేయడం ఎందాక కరెక్ట్? 2 కార్డులు సస్పెండ్ చేయాలా? నష్టపరిహారం ఇప్పుడు వారు ఎవరు తప్పు ఎవరు నిర్దోష కోర్టులు పోలీస్ స్టేషన్ కోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఇవ్వాలి, అంతే కదా? మీరు వన్ సైడ్ చేశారు కాబట్టి ఛాంబర్ తప్పు, ఛాంబర్ కమిటీ ప్రెస్ మీట్ పెట్టడం ఇస్ రాంగ్. ప్రాథమిక విచారణలోనే పోలీసులు ఇంకా డిసైడ్ చేయకుండానే మీరు ఒక మనిషి తప్పు చేశాడు అనేది తీసుకొచ్చి అది పోలీసులకు ఆటోమేటిక్గా ఒక మనిషి తప్పు అని ఒక విచారణలో తేలినట్టు మీరు అది ప్రోత్సహించినట్టు, పోలీస్ స్టేషన్కి ప్రోత్సహించినట్టు ఇన్వెస్టిగేషన్లో మీరు ముందే చెప్పేసినట్టు కనబడుతుంది. కాబట్టి 100% మీది తప్పు. మీ కమిటీ రిపోర్టు సైలెంట్గా ఎవరికి తెలియకుండా పోలీస్ స్టేషన్కో లేకపోతే ఎఫ్డీసీకో లేకపోతే చీఫ్ మినిస్టర్కో ఇవ్వాలి తప్ప మీరు ఎలా డైరెక్ట్గా బహిరంగత చేయడానికి రైట్ లేదు. మీకు ప్రేమ పెప్పేసి మీకు ఎఫ్ఐఆర్ చేయడానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ శిక్షించడానికి కానీ మీకు రైట్ లేదు. ఏదున్నా కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు వారు చేయడానికే ఉంది. కాబట్టి ఇది భరద్వాజ్ గారు ఆడుతున్న కుట్ర, భరద్వాజ్ గారు ఆడుతున్న డ్రామా. భరద్వాజ్ గారు కొంతమంది కుట్రలో భాగస్థుడయ్యే వన్ సైడ్ చేస్తున్నాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా, ఆయన తప్పు చేశాడా లేదా అన్నట్లే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఈ విధంగా కోవలో కట్టడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో రేపు అందరూ వచ్చి నాకు పలానా రోజు జరిగింది, పలానా హీరో ఇలా చేశాడు, నన్ను ఇలా పట్టుకుని కోపంతో పలానా హీరోయిన్ ఇలా చేసింది, పలానా డైరెక్టర్ ఇలా చేశాడు అని అందరూ కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతే అందరూ చర్లపల్లి సెంట్రల్ జైలు ఉంటారు, షూటింగ్లన్నీ చర్లపల్లి సెంట్రల్ జైలు షూటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి ఇక్కడ మాత్రం మనం ఒకటే, ఆ రోజు మొత్తం టోటల్గా ముందు ప్రాథమిక విచారణ ప్రకారం అందరూ లోనకి వెళ్ళిపోతే ఆ రోజు బదనాం అయిపోయిన తర్వాత కేసు గెలుస్తామా గెలవా అది తర్వాత విషయాలు. ఎప్పుడో మీకు విక్టిమ్ జరిగిన విత్ ఇన్ డేస్ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్ ఛాంబర్, ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ పోలీస్ స్టేషన్, సి టీమ్స్ మీకు అన్నీ సపోర్ట్ ఉంటుండగా మీరు ఏ విధంగా మీరు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఫోక్స్ అని అంటే మైనర్ కేసు ఎట్టి పరిస్థితుల్లో కేసు రిజిస్టర్ చేయొచ్చు. కానీ ఛాంబరు సపోర్ట్ చేయడానికి రేపు ఇండస్ట్రీలో మనం మొత్తం టోటల్గా ఎక్కడో తేడా వచ్చేస్తుంది. ఎక్కడో రేపు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ తప్పు జరిగింది నన్ను అందరినీ ఇంక్లూడింగ్ భరద్వాజ్తో సైతం అందరం లోనే ఉంటాం. ఏముంది ఆ అమ్మాయి నన్ను ఇలా చేశారంటే ఆటోమేటిక్గా అందరం పోవాల్సింది లోనకి. కనుక దయచేసి ఈ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ, అక్క చెల్లెళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఏదో మీరు ఊహించుకుంటున్న సోషల్ మీడియాలో పెడుతున్నట్టు అలాంటి వాళ్ళని అనుకోవద్దండి. సినిమా ఇండస్ట్రీ కూడా మేము కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. అందరూ కూడా కమిట్మెంట్లతో వాటితో కాదు, క్యారెక్టర్ ఉంటే టాలెంట్ ఉంటే ఈజ్ ద నెంబర్ 1 ఆర్టిస్టులు అవుతారు. దయచేసి మీ జీవితాన్ని మోసపోకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అర్ధరాత్రి మీరు ఏదో రాత్రి మీరు కోటీశ్వరాలు అవుదామో, రాత్రి ఒక డ్యాన్సర్ అవుదామో, రాత్రి హీరోయిన్ అవుదామో, అడ్డదారి తొక్కితే
అడ్డదారిలో వస్తే అయిపోతామని అనుకుంటే మీ తప్పు. ఆ రోజు అడుగుతున్నప్పుడు, ఆ మృగం అడుగుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేయడం మీ తప్పు. లొంగిపోయి మోసపోయి అనుకోవడం మీ తప్పు. ఆ రోజే చెప్పుతో కొట్టి, ఆ రోజే మీరు సీటీఎంకి చెప్పి, ఆ రోజే మీరు గట్టిగా కానీ చెప్పుంటే, మీరు ఆ రోజు గట్టిగా మాట్లాడి మీకు ఎవరికి చెప్పలేకపోతే మీ తల్లికైనా చెప్పుంటే, మీ తల్లిగారు పోలీస్ స్టేషన్కి చెప్పుంటే ఈరోజు మీకే పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈరోజు మీరు చేసిన మీ స్వార్థం. మీ స్వార్థంతో రాత్రి డ్యాన్సర్ అయిపోదాం, అందరం ఎక్కిపోదాం అనే ఆలోచనతో మీరు ఈరోజు మీరు అన్నీ మీరు అర్పించుకొని మీకు ఇష్టపడి రిలేషన్షిప్లో ఉండి ఈరోజు విభేదాలు వచ్చి బయటకు వచ్చి మీరు మాట్లాడడం అనేది నాట్ కరెక్ట్. ఇది అందరు ఆడవాళ్ళ మీద, సినిమా ఇండస్ట్రీలో అందరు ఆడవాళ్ళ, అందరి తల్లుల మీద, అందరి పిల్లల మీద, పెళ్ళిళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా, నిర్ణయం తీసుకోవాలి. ఆదిపరాశక్తి అవ్వాలి. అడిగిన వాడిని చెప్పుతో కొట్టాలి. నీతికి నిజాయితీకి మార్పు. మనం టాలెంట్ ఉంటే వస్తాం, టాలెంట్ లేకపోతే పని చేసుకునే బతుకుతాం. ఇది మా నిజాయితీరా అని చెప్పటానికి ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు చెప్పారు. మమ్మల్ని అడిగారు కాస్టింగ్ కౌచ్ లేదనేది కాదు. సున్నితంగా తిరస్కరించాం, చెప్పుతో కొట్టాం, వార్నింగ్ ఇచ్చాం. కానీ మాకు టాలెంట్ ఉంది కాబట్టి మేము వచ్చాం అని అన్నారు. అది నేర్చుకోమని నేను ఆడపిల్లలకు అందరికీ నేను చెప్పుతూ, ఇండస్ట్రీ అనేది మహా గొప్పది. ఇండస్ట్రీ అనేది ఎంతో కలమతల్లి ఎంతోమందికి తిండి పెట్టింది. ఇండస్ట్రీ కాపాడింది, ఇండస్ట్రీ నిలబెట్టింది. అలాంటి ఇండస్ట్రీని బదనాం చేయడం అనేది తప్పు 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 100% దీంట్లో కుట్రకోణం ఉంది. కుట్రకోణం జానీ మాస్టర్ని ఇబ్బంది పెట్టడానికి. ఆ అమ్మాయిది కరెక్ట్ అయితే జానీ మాస్టర్ తప్పు చేస్తే చట్టం చర్య తీసుకుంటుంది. కానీ మా ఛాంబర్ వాళ్ళు కానీ, కౌన్సిల్ వారు కానీ, వీళ్ళందరూ కూడా మనం ఇండస్ట్రీ నాశనం చేయడానికి, ఇండస్ట్రీ నాశనం అవడానికి ప్రాథమికంగా మనం ఈ విధంగా మనం ప్రెస్ మీట్ పెట్టి భరద్వాజ్గా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఝాన్సీ గారు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలా, అందరూ ఆలోచించాలా. జడ్జిమెంట్ ఇచ్చే రైట్ మనకు లేదని మాత్రం నేను చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఇంతకుముందు జానీ మాస్టర్ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఒక అమ్మాయి ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఒక 10 years బ్యాక్. మళ్ళీ మొన్న రీసెంట్గా సతీష్ అనే ఒక అబ్బాయి కూడా ఆయన మీద కేసు ఫైల్ చేశారు. రాయదుర్గంలో ఫైల్ చేశారు. అంటే షూట్స్ ఏం చెప్పట్లేదు, నన్ను అసలు షూటింగ్స్కి రానివ్వట్లేదు అని చెప్పి సతీష్ అనే అబ్బాయి ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి ఇదేంతవరకు నిజం అంటారు? ఇప్పుడు రానిచ్చాడా రానివ్వలేదా అదొక డిఫరెంట్ ఇష్యూ. ఆ అబ్బాయి పెట్టిన కంప్లైంట్ పోలీసులు ఏం చేశారు? ఆ అబ్బాయి పెట్టిన కంప్లైంట్, ఇప్పుడు మగవాడి మీద పెట్టిన కంప్లైంట్ మగవాడు ఇద్దరు కంప్లైంట్. అది ఈ కేసు ఫోక్స్ చట్టం అంటే మైనర్ని హత్యాచారం చేశారని. మీరు అడిగిన సమాచారం ప్రకారం నాకు పని ఇవ్వట్లేదు అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన టాలెంట్ ఉందో లేదో, అక్కడ యూనియన్ రూల్స్ ఏమున్నాయో, రెగ్యులేషన్స్ ఏమున్నాయో మీకు నాకు తెలియదు. ఈజ్ ద నెంబర్ 1. పోలీసు వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా చేస్తారు నాకైతే ఐడియా లేదు. ఒక అమ్మాయి ఏం కేసు పెట్టిందో ఏం పెట్టలేదో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే జానీ మాస్టర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే, శిక్ష పడాల్సిందే. కానీ జానీ మాస్టర్ ఒక్కరికే కాదు, ఈ అమ్మాయికి కూడా కార్డు క్యాన్సిల్ చేసి ఇద్దరిని కలిపి ఇది నిజ నిర్ధారణ అయిందాకా అబెన్స్లో పెట్టాలి అని నేను చెప్తున్నాను తప్ప, ఇద్దరిని అబెన్స్లో పెట్టి కోర్టు వారు తీర్పు దాకా ఆగి ఒకవేళ అమ్మాయి కరెక్ట్ అయితే ఆ జానీ మాస్టర్ దగ్గర నష్టపరిహారం ఇప్పించాలి, ఆయన శిక్ష పడుతుంది, అన్నీ పడతాయి. ఒకవేళ ఈ అమ్మాయిదే తప్పుడు సమాచారం అనుకోండి, అప్పుడు మనం ఆయనకి నష్టపరిహారం ఇప్పించడం, అమ్మాయిని ఏం చేయాలో అది డిసిషన్ ఛాంబర్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వన్ సైడ్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆటోమేటిక్గా ఛాంబరే మనల్ని ఒక వ్యక్తిని దోషిగా చేసేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఇన్వెస్టిగేషన్ మీద ఆ బర్డన్ పడుతుంది. ఆ బర్డన్ పడుతుంటే అక్కడ ఛార్జ్ షీట్ ఆటోమేటిక్గా కోర్టులో ఫైల్ చేస్తే ఒక మనిషిని మనం ఎంక్వైరీ చేయకుండానే ఆ ఇంప్లూయెన్స్ అనేది కోర్టులోకి వెళ్ళిపోతుంది. అది మనతో ఒకరికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని ఉద్దేశమే తప్ప, మనం ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మనం వన్ సైడ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆ బర్డన్ పడనివ్వకుండా మనం అసలు అలా రిపోర్ట్ కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టకూడదు, ఆ రిపోర్ట్ మనం ప్రెస్ మీట్లో చెప్పకూడదు. అది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ కూడా ఆ అమ్మాయిని మతం మార్పిడి చేసుకొని మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కొట్టిందని చెప్పి కూడా ఆ అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? ఆమెను కొడితే అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలుస్తారు, ఆమె మీద కేసు పెడతారు. ఇక్కడ మాది సినిమా కులం, మాది ఒకటే కులం, మాది మతం సినిమా మతం, మాకు కుల మత భేదాలు లేవు, ఇక్కడ మాకు ఏవీ లేవు, మాకు అందరూ ఒకటే కులం ఒకటే మతం
కనుక మా ఇండస్ట్రీలో ఇలాంటివి తావలేదు, రానివ్వబోము. నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా. నాది ఏ కులం, మీది ఏ కులం, మీది ఏ మతం, మీది ఏంటి అని కూడా ఈ రోజుకి ఎవరికి తెలియవు. అది ఇండస్ట్రీలో అందరం కలిసే ఉంటాం, కలిసే తింటాం, కలిసే ఉంటాం యాజ్ రైట్. కాకపోతే బయట ఇలాంటివన్నీ కూడా మా ఇండస్ట్రీలోకి రానివ్వబోము. కనుక దయచేసి ఇలాంటివన్నీ బయటే వదిలేద్దాం. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చట్టం తన పని తాను చేసిపోతుంటుంది. కనుక ఇవన్నీ కూడా దీంట్లో ఇండస్ట్రీకి రానివ్వబోము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అంటే దాని మీద మీరేం చెప్తారు? కాస్టింగ్ కౌచ్ అన్నీ ఉంది, ప్రపంచంలోనే కాస్టింగ్ కౌచ్ ఉంది. ఒక ఆడపిల్ల మగపిల్లడు ఇద్దరు ఉంటప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంది, లవ్ అఫేర్ ఉంది, ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఆ ఇష్టపడితే ఏవైనా చేసుకోవచ్చు, ఇష్టపడకపోతే బలవంతకరం అంటారు. ఇష్టం ఉంటే వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చాడో మ్యారేజ్ చేసుకోవచ్చు, రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు, లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఇది ప్రపంచంలో ప్రతిపోవచ్చు. గవర్నమెంట్ ఆఫీసులో, సాఫ్ట్వేర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటుంది. కానీ ఆడపిల్లకి ఆ ధైర్యం ఉండాలా. మనం బలవంతకరం చేసి మనల్ని అబ్జెక్షన్ చేసేటప్పుడు మనల్ని గట్టిగా పట్టుకున్నప్పుడు కానీ ఏవైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఎందుకు కంప్లైంట్ ఇవ్వకూడదు? మన చేతిలో ఫోన్ ఉంది, మన చేతిలో లొకేషన్ ఉంది, అన్నీ ఉంటప్పుడు మనం ఆదిపరాశక్తి చెప్పుతో ఎందుకు కొట్టలేకపోతున్నాం? మన దాంట్లో నీతి ఉంటే, మన దాంట్లో నిజాయితీ ఉంటే చెప్పుతో కొట్టి అని ఇందుకే నేను ఏదైనా బతుకుతాను రా, నేను ఎక్కడైనా బతుకుతాను రా, నాకు ఈ బతుకే నాకు వద్దురా, టాలెంట్ ఉంటే నేను వస్తాను రా, నీలాంటి వాడితో నేను ఎందుకుంటాను రా అని ఒక్క చెప్పు తీసి కొట్టగల ఆడపిల్ల ఏ రోజైతే ఉందో ఆ రోజు మనం ఏ రోజైనా సరే ఇలాంటి కంప్లైంట్లు రావు. మనం స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించుకొని వాడుకొని మనం ఎదిగి పైకి వద్దామని అనుకుంటారే. అనుకున్న తర్వాత మళ్ళీ మోసపోయాము, మనం మోసం చేయడానికి రెడీగా ఉంటాడు. మోసపోవడం తప్పు కదా, మోసపోవడం తప్పు అయినప్పుడు అలాంటప్పుడు మన అవతల వాడిని స్వార్థం ఉపయోగం 5 సంవత్సరాలు మనం టాప్ పర్ఫార్మెన్స్ అండ్ కొరియోగ్రాఫర్గా మనం ఈ స్టేజ్కి తీసుకురావడానికి మనం ఇప్పుడు వచ్చిన తర్వాత కార్డు వచ్చిన తర్వాత ఈరోజు ఇవన్నీ గుర్తొచ్చాయా? 5 సంవత్సరాలు ఇప్పుడు అన్నీ అనుభవించిన తర్వాత ఈరోజు వచ్చి మొత్తం అందరూ పరిచయాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ నన్ను లేఖంగా వేధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. ఇన్ని వందల షూటింగ్లు ఇద్దరు కలిసి షూటింగ్లు చేసి పక్క రూముల్లో ఉంటే అప్పుడు వాళ్ళ తల్లిగారు ఏం చేస్తున్నారు, మరి అమ్మాయి ఏం చేస్తుంది, మరి అంతమంది షూటింగ్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోన్సో డిఫరెంట్ ఆర్టిస్టులు అందరితో షూటింగ్లు చేస్తున్నప్పుడు ఈ 5 సంవత్సరాలు మీకు ఎక్కడా గుర్తు రాలేదా? ఈ నెల రోజుల ముందు మీకు డాన్సర్ కార్డు వచ్చిన తర్వాత మీకు గుర్తొచ్చిందా? మళ్ళీ అలాంటప్పుడు మీ స్వార్థం మీరు ఉపయోగించుకున్నారు, ఆయన స్వార్థం ఆయన ఉపయోగించుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మమ్మల్ని సినిమా ఇండస్ట్రీని బదనాం చేసి నన్ను అన్యాయం చేశారు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటే 14 సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరం D11లోకి వచ్చి మెచ్యూరిటీ మైనర్ కావచ్చు, మైండ్ ఈజ్ మెచ్యూరిటీ, తెలివి ఎక్కువ ఉంది. తెలివి తల్లికి కూడా చాలా తెలివి ఎక్కువ ఉంది. ఏ అడ్డదారిలోనైనా నేను గొప్పవాళ్ళని అయిపోవాలి, ఏ అడ్డదారిలోనైనా నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏది జరిగినా వెళ్ళిపోవాలి అనుకొని చెప్పి మీరు మోసం చేద్దామని చూశారు. వాళ్ళ భార్య కోపం ఏంటి, నన్ను కొట్టింది అంటున్నారు. నా భర్తను నువ్వు లొంగ తీసుకుంటున్నావేమో, నా భర్తను నువ్వు లాక్కి వెళ్ళిపోతున్నావేమో, నా భర్తకు నేను దూరం అయిపోతున్నానేమో అని కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు. అక్కడ మరి అవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఆ తల్లి బాధ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? ఆ భార్య బాధ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? నా పిల్లల పరిస్థితి ఏంటని ఎందుకు ఆలోచించట్లేదు? నువ్వు అస్టింటివా, మా ఆయనకి భార్యవా అని అడిగి ఉండొచ్చు. తప్పే ఉంది దాంట్లో. ఈజ్ అ రిలేషన్షిప్. మీరు సోషల్ మీడియా చూడండి, ఇంకొకటి చూడండి, యూట్యూబ్ చూడండి, ప్రతి దాంట్లో చూస్తే మొత్తం టోటల్గా గురువు దైవం మీరే, మీరు లేనిదే నేను లేను అని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడు మీకు కార్డు వచ్చిన వెంటనే మీకు దెయ్యం అయిపోయాడా జానీ మాస్టర్? ఈజ్ అ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయితే ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు ధైర్యంగా ఉండాలి, మీకు మీరు గట్టిగా ఉండాలి, మీకు మీరు ధైర్యంగా ఎదిగి టాలెంట్ ఉంటే బయటకు వస్తారు. టాలెంట్ లేకుండా ఇంకొకరు టాలెంట్ ఉన్నవాళ్ళు తొక్కేసి మీరు ఏ అడ్డదారిలో తొక్కి వచ్చేద్దాం అని అనుకుంటే ఒకరిని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు కూడా అన్యాయం అవుతారు, మీరు మోసపోకండి అని నేను చెప్పుతూ, ఇండస్ట్రీ అలాంటిది కాదు. కలమ్మ తల్లి అందరినీ ఆదుకుంటుంది, ఆదరిస్తుంది, అండగా ఉంటుంది, అన్నం పెడుతుంది. అన్నం పెట్టి నా తల్లిని మన తల్లి చెయ్యి నరకొద్దు, మనం మోసం చెయ్యొద్దు, మాయ చెయ్యొద్దు అని మాత్రం మీకు చెప్పగలుగుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.